పిలిచారా? ఏమండి ఏమిటి? నేను పేరు పెట్టి పిలిస్తే పేరు పెట్టి పిలవలేవా? అయితే నేను మీరనే పిలుస్తాను. మీ ఇష్టం. నాకు ఒక ఉత్తరం వచ్చింది. ఎక్కడి నుంచండి? మా అన్నయ్య దగ్గర నుంచి. చదవండి. ఒకరికి వచ్చిన ఉత్తరాన్ని మరొకరు చదవడం మర్యాద కాదండి. వాళ్ళే ఇచ్చినప్పుడు చదవపోవడం కూడా మర్యాద కదండి. మీ అన్నయ్య ఊరి నుంచి వస్తున్నారు అంతే కదండి? అవును. నన్ను స్టేషన్కి వెళ్ళి తీసుకురమ్మంటారా? భుజాల మీద ఎక్కించుకుని తీసుకురండి. అదేమిటండి? ఆయనేం ఊరికే రావట్లేదు. నన్ను పెళ్లి చేసుకొని ప్రాణాలు తీశాడు. నేను చేసుకున్నాను. కోపంతో అలిగి బాంబే వెళ్లి కూర్చున్నాడు. ఇప్పుడు 4 రోజుల్లోగా నేను పెళ్లి చేసుకుంటే సరేనట, లేకపోతే ఇంట్లోనే కూర్చుని నిరాహార దీక్ష చేస్తాడంట. అలాంటి అన్నయ్య దొరకడం ఎంత అదృష్టం అండి. అదృష్టం కాదు, నన్ను పీడిస్తున్నాడు. ఇందులో పేడే ఉందండి. పెళ్లిగా చేసుకోమంటున్నారు. చెప్పడం చాలా ఈజీ, కానీ ఎవరు చేసుకోమంటారు? అదేమిటండి, మన దేశంలో 86 కోట్ల మంది ఉన్నారు. మన రాష్ట్రంలో 6.5 కోట్ల మంది ఉన్నారు. మనం ఉండే ఈ ఊర్లో 5-6 లక్షల మంది ఉన్నారు. మా ఇంట్లో 2 ఉన్నారు. చెప్పండి. అంటే ఇంతమందిలో మీకు నచ్చిన వాళ్ళే లేరా? నాకు నచ్చడం కాదు, నేను వాళ్ళకి నచ్చాలి కదా. మీకు నచ్చిన వాళ్ళు ఉండొచ్చు, కానీ మీరు నచ్చిన వాళ్ళు ఎవరు ఉంటారండి? ఎవ్వరు ఉండరంటారా? ఎవ్వరు. ఊరికే అన్నాను. మరి ఇంతమందికి నేను నచ్చుంటానంటున్నారు కదా, ఇంతవరకు ఎవరు నా ఎదుట పడి ఏమండి మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటాను అని ఒకళ్ళు కూడా నోట్ తెచ్చి చెప్పలేదే? అంటే పోనీ ఎదుట పడి చెప్పడానికి ధైర్యం చాలకపోవచ్చు, కనీసం ఒక ఉత్తర ముక్కైనా రాసిన వాళ్ళు లేరే అని. స్వామి విఘ్నేశ్వర, ప్రతిసారి చిత్రమైన పరీక్షలు పెట్టి నన్ను పరీక్షిస్తుంటావు. ఈసారి కొత్త పరీక్ష పెట్టావు. ఈ పరీక్షలో నిన్ను గట్టెక్కిస్తే నీకెన్ని పేర్లున్నాయో అన్ని పేర్లకు పేరుకు ఒక్కొక్క కొబ్బరికాయ చొప్పున కొడతాను. లేఖా ఇది ఒక లేఖ, లేఖ ఇది ఒక లేఖ, లేఖ లేఖ రాయలేక చేత కాక మనసు రాక రాశాను ఒక లేఖ. కాదు ఇది ప్రేమ లేఖ, లేఖ ఇది ఒక లేఖ, లేఖ లేఖ రాయలేక చేత కాక మనసు రాక రాశాను ఒక లేఖ. కాదు ఇది ప్రేమ లేఖ, లేఖ ఇది ఒక లేఖ. చీకటికి ఉన్నది వెన్నెల వెలుగు, బీడువారు భూమికి కురిసే వానలు బ్రతుకు. అమావాస్య చీకటికి ఉన్నది వెన్నెల వెలుగు, బీడువారు భూమికి కురిసే వానలు బ్రతుకు. తుడి గాలిలో నా అల్లాడుతున్న దీపానికి వేడ కట్టి నీడనిచ్చి నిండి అంచుల చేర్చిన దేవత పేరు పెట్టి పిలవలేక ఏమనాలో తెలియరాక రాశాను ఈ లేఖ. కాదు
ఇది ప్రేమ లేఖ లేఖ ఇది ఒక లేఖ మనిషిలోని ఊపిరికి కల్లే మూలం దైవం మనసులోని ఊహలకి తండ్రే జ్ఞానం దైవం మనిషిలోని ఊపిరికి కల్లే మూలం దైవం మనసులోని ఊహలకి తండ్రే జ్ఞానం దైవం నడి సాగరాన చుక్కాని లేని కోనావని దారి నేర్చి దరికి చేర్చి తల్లిదండ్రుల మించిన దేవత పేరు పెట్టి పిలవలేక ఏమనాలో తెలియరాక రాశాను ఈ లేఖ కాదు ఇది ప్రేమ లేఖ లేఖ ఇది ఒక లేఖ మీరేమీ అనుకోనంటే నేను ఒకటి అడుగుతాను. ఏమిటది? అదేమిటండి? దేవాలయం. అందులో ఎవరుంటారు? దేవుడు. దేవత కూడా ఉండొచ్చుగా? ఉండొచ్చు. ఆమె ఆశీర్వాదం కోసం ఎవరొస్తుంటారు? భక్తులు. వాళ్ళు ఏం చేస్తుంటారు? పూజ చేస్తారు, నమస్కరిస్తారు, సాష్టాంగ దండ ప్రణామం చేస్తారు. దేనికోసమో తెలుసా? ముక్తి కోసం, ప్రసాదం కోసం. నన్ను అప్పుల బాధ నుండి విముక్తిని చేశారు, బ్రతుకు తిరుగుకి ప్రసాదం ఇచ్చారు. అటువంటి మిమ్మల్ని గుండెల్లో దేవతగా దాచుకోనా, కట్టు బానిసగా కట్టుకోనా? కేవలం నేనిచ్చిన ఒక కుట్టు మిషన్ కి మీ జీవితాన్ని తాకట్టు పెట్టేశారా? ఎంతిచ్చినా పర్వాలేదు, నా చేత్తో ఒక్క గుడ్డ గుడితే చాలు అనుకునే నాకు ఎప్పుడిచ్చినా పర్వాలేదు, ఇతని చేతే కుట్టించుకోవాలి అనే స్థితికి తీసుకొచ్చారు. ఆ కుట్టు మిషన్ కేవలం కాదండి, ఆ కుట్టు మిషన్, మీ పట్టుదల రెండూ కలిసి నా చెల్లెలి మానం, నా తల్లి అభిమానం, నా జీవితం, ఈ మూడింటినీ మార్చేశాయి. మమ్మల్ని భక్తుల్ని చేశాయి. మా ముందు మిమ్మల్ని ఒక దేవతగా నిలబెట్టాయి. ఆ దేవతను మరో దృష్టితో చూడలేను. గర్భగుడిలో ఉన్న దేవతను నేల మీదకి దించలేను. నా కాళ్ళ మీద నిలబెట్టుకోలేను. నా దేవతను నువ్వును పిలవలేను. కనీసం పేరు పెట్టి కూడా పిలవలేను. డాడీ డాడీ, నా డౌట్ చెప్పవేంటి డాడీ? స్వప్నాన్ని ఎందుకు పిలవా? నువ్వు మీ టీచర్ని పేరు పెట్టి పిలుస్తావా? తప్పు. మీ అమ్మను పేరు పెట్టి పిలుస్తావా? తప్పు. మరి నన్ను పేరు పెట్టి పిలుస్తావా? అయ్యో తప్పు. ఇది అంతేనమ్మా, కొందరిని పేరు పెట్టి పిలవలేము. No, yaar. It's getting bored. Yeah. సార్, మేడం గారు పిలుస్తున్నారు. పని పూర్తయిన తర్వాత వస్తానని చెప్పు. మీ పని పూర్తయిపోయిందని చెప్పమన్నారు సార్. ఏమిటి? మీ పని పూర్తయిపోయిందని చెప్పమన్నారు సార్. మిస్టర్ కిరణ్, నిన్ను ఉద్యోగంలోంచి సస్పెండ్ చేశారు. అది చెప్పడానికే రమ్మన్నాను. నన్న ఎస్, బ్యాంక్ డబ్బు నీ సొంత డబ్బులా ఓడి ఇచ్చే ఒక బాధ్యత లేని ఉద్యోగం అని, బ్యాంకుకు రోజు తాగి వచ్చే ఒక తాగుబోతుని, ఇచ్చే ప్రతి 100 రూపాయల కట్టలోనూ ఒక నోటు కొట్టేసే దొంగ క్యాషియర్ అని, ఎప్పుడైనా ఆడపిల్లలు కౌంటర్కి వస్తే వాళ్ళ అడ్రస్ తీసుకుని రాత్రుల్లో వాడు ఫోన్ చేసి ఒక పారబోకుని. మేడం, వాట్? నీలాంటి ఉద్యోగం ఉంటే మొత్తం బ్యాంక్ పరువే పోతుంది. అందుకే నీ మీద డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ పెట్టాను. సో యు ఆర్ సస్పెండెడ్. ప్లీజ్ క్యారీ ఆన్. ఓహో, నువ్వు ఏడ్చేది నేను సస్పెండ్ చేసి అన్నమాట. నా చెక్కు కోసం నేను అరెస్ట్ చేస్తారనా?
ఇప్పుడు నన్ను ఏం చేయమంటావురా? ఏముంది, మరో చెక్కు రాసిస్తాను, బ్యాంకులో తగజం. రాయ్, నీ చెక్ ఎందుకురా? టెలిఫోన్ నంబర్ రాసుకోవడానికా? అయితే ఓ పని చేద్దాం, ఈ రాత్రికి నీ బ్యాంకును నువ్వు నేను కలిసి దొంగతనం తగజం. నీకు జోక్గా ఉందిరా? రేపు తెల్లారేసరికి నువ్వు డబ్బు అరేంజ్ చేయకపోతే దీనికి అంతటికీ నువ్వే కారణం అని లెటర్ రాసి పెట్టి నేను ఆత్మహత్య చేసుకుంటా. మరో ఐడియా, మా నాన్నకు ఎప్పుడు డబ్బు అవసరమైన ఒక మార్వాడి దగ్గర డబ్బు అప్పు తెస్తూ ఉంటాడు. ₹6 సరుకు ₹4 ఇస్తావా? అన్నయ్య ఆ చూడు, ఆ గొడవ ఏంటో. నడి రోడ్డు మీద పట్టబగలు ఆడకూతుని పట్టు కొడతావా నువ్వు? తప్పు తప్పు, చట్ట ప్రకారం తప్పు. ఏది కొట్టడం తప్పు, నువ్వెవరో అడగడం తప్పు. తప్పు తప్పురా. అదేమిటండి, వాడి పెళ్ళాన్ని వాడు కొట్టుకుంటున్నాడు. ఏం దేవి? అవును ప్రభు, ఆలు మగలు ఆది దంపతులు, భార్యాభర్తలు పార్వతీ పరమేశ్వరులు. అందుకే వాడి పెళ్ళాం వాడి ఇష్టం. తప్పు, చట్ట ప్రకారం తప్పు. వాడి పెళ్ళాన్ని వీడు కొట్టడం తప్పు, వీడి పెళ్ళాన్ని వాడు కొట్టడం తప్పు. ఎవడి పెళ్ళానైనా సరే ఎవడైనా సరే కొట్టడం తప్పు. సో నో డిస్ట్రక్షన్స్, ఓన్లీ కన్స్ట్రక్షన్స్. ఎందుకయ్యా తెగరుస్తున్నావు? ఊరందరికీ ఒక రేటు, ఆయనకు ఒక రేటా? తప్పు, చట్ట ప్రకారం తప్పు. ఏమే, మేమందరం పిచ్చోళ్ళమా? మా అందరికీ ఒక రేటు, ఆయన ఒక్కడికి మాత్రం ఒక రేటా? ఏం దేవి? మేము మనుషులమే, మనుషులంతా ఒక్కటే, ఒకే కుటుంబం. ఆయన నీకేమన్నా చుట్టమా? మామూలు చుట్టం కాదు బాబు, దాన్ని ఉంచుకున్నాడు. తప్పు, చాలా తప్పు. ఏది ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం. ఆధారాలు లేకపోతే వాళ్ళు ఆవిడ చెబుతుంటే కావాలని పిలిచి అడగండి. ఎవడే పిలవండి. ఆవిడకి ఇవిడ అంటున్నావు, పట్టును కొడితే 16 పళ్ళు రాలిపోతాయి. ఏమిటండి తప్పు? నాకు ₹6, ఆయనకి ₹4. పెళ్ళానికి ఓ రేటు, మొగుడుకో రేటా? ఏమ్మా, అది అతను చెప్పేది నిజమేనా? ఏంటి? అదే వాళ్ళ ఆవిడకి మీ ఆయనకి ఇన్ బిట్వీన్. అవును. నువ్వు చూసావా? నాకు తెలుసు. ఎలా తెలుసు? తెలుసు. కళ్ళతో చూసావా? లేదు. తప్పు, చట్ట ప్రకారం తప్పు. సొంత కళ్ళతో చూడకుండా పరాయి ఆడపిల్ల మీద నింద వేయడం తప్పు. ఏం తప్పు బాబు? ఈ దరిద్రుడు హాస్పిటల్లో పడి మందు లేక చస్తుంటే ఆ బాబు ₹100 ఇచ్చి కాపాడారు. ఆయన ఎందుకు ఇచ్చాడు? అబ్బా, ఈ గొడవంతా ఎందుకయ్యా? ఒక్కసారి ఆయన పిలిచామనుకో విషయం తేలిపోతుంది కదా. బాబు, ఈశ్వర బాబు, లోకేశ్వర బాబు, బయట రానాయనా, లేకపోతే ఈ కేసు సుప్రీంకోర్టు దాకా వెళ్ళేట్టుగా ఉంది. తప్పు, చట్ట ప్రకారం తప్పు. విష్ణుమూర్తి అవతార కథల గురించి విన్నవారికి జయ విజయులు శాప వృత్తాంతం గుర్తుండే ఉంటుంది. జయ విజయులు ఇరువురు విష్ణుమూర్తి ద్వారపాలకులు. కొందరు మహర్షులను వైకుంఠంలోనికి రానివ్వకుండా అడ్డుపడినందుకు శిక్షగా వారు రాక్షసులుగా భూలోకం మీద జన్మించాలన్న శాపాన్ని పొందడము. వారిని సంహరించేందుకు విష్ణుమూర్తి నరసింహునిగా, రామునిగా, కృష్ణునిగా అవతారాలు దాల్చడం తెలిసిందే. ఇంతకీ ఆ జయ విజయులకు శాప